హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. మనం ఖైరతాబాద్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చూస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు నేను నాగోల్లోని అతిపెద్ద విగ్రహం అన్నమాట. నాగోల్లో దాదాపు 20 సంవత్సరాలుగా ఇక్కడ మొత్తం మట్టితో చేసిన ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని అయితే పెడతా ఉన్నారు. సో ఈసారి కూడా త్రిరంగ యూత్ అసోసియేషన్ వారు 72 అడుగుల ఈకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని అయితే పెట్టబోతున్నారనమాట. అయితే చూడండి, దాదాపు మొత్తం షెడ్కి సంబంధించిన పని అయితే మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు విగ్రహానికి సంబంధించిన పనులు అయితే అవుతున్నాయి అన్నమాట. విగ్రహానికి సంబంధించి మొత్తం ఆకారాన్ని అయితే రెడీ చేసేసి మొత్తం ఇంకా పైన నుంచి మొత్తం గడ్డితోటి అయితే లేయర్ చేసేసారు. ఇది అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా మట్టితోటి అయితే విగ్రహం తయారు చేసే పనులు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే 20 సంవత్సరాల నుంచి మొత్తం మట్టితోటే విగ్రహం అన్నమాట. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ విగ్రహానికి సంబంధించి వేరే దగ్గర మన ఖైరతాబాద్ విగ్రహాన్ని చూసుకుంటే ఏంటంటే ఖైరతాబాద్ నుంచి ట్యాంక్ బండ్కి నిమజ్జనానికి అయితే తీసుకెళ్తారు. బట్ ఈ విగ్రహం ఏంటంటే ఇక్కడే నిమజ్జనం చేస్తారనమాట. ఎక్కడికి తీసుకెళ్లరు, ఇక్కడే నిమజ్జనం అయిపోతుంది. ఎందుకంటే మొత్తం మట్టి అనమాట, మట్టితోటే ఉంటుంది. సో పైప్ తోటి నీళ్ళు కొట్టడం అలాంటివి చేస్తారు అనమాట. సో ఇక్కడే నిమజ్జనం అయితే అయిపోతుంది. అయితే ఈ రోజు అయితే నేను ఈడికి వచ్చిన అనమాట, ఎట్లా అవుతుంది పనులు అనేసి. దాదాపు మనకు 42 రోజులు మాత్రమే ఉంది కాదు పండుగకు. పనులు అయితే చాలా చకచక ఇక్కడ కూడా నడిచిపోతా ఉన్నాయి. చూడండి ఒకసారి షెడ్కి చూస్తే కూడా చాలా బందోబస్తుగా మంచిగా అయితే కట్టేశారు. అండ్ పైన కూడా కప్పేశారనమాట. అండ్ విగ్రహానికి సంబంధించి ఇక్కడైతే మొత్తం భారీ ఎత్తున బొజ్జ గణపయ్య అయితే కూర్చోబెడతారనమాట. పోయినసారి నించొని ఉండే గణపయ్య, కానీ ఈసారి అయితే కూర్చొని ఉంటుంది అనమాట. అయితే ఇది వచ్చేసి త్రిరంగ యూత్ అసోసియేషన్ వాళ్ళు దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి విగ్రహాన్ని అయితే వీళ్ళు పూజిస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఈసారి వచ్చేసి 72 అడుగుల ఈకో ఫ్రెండ్లీ ఐడల్ అనమాట. ఇది ప్యూర్ 100% ఈకోనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది తయారు చేసే శిల్పి ఎవరంటే కొత్తకొండ నాగేష్ గారు. దీన్ని ఎప్పుడు ప్రతి సంవత్సరం ఆయననే తయారు చేశారనమాట. సో ఈసారి కూడా కొత్తకొండ నాగేష్ గారే తయారు చేస్తూ ఉన్నారు. చూస్తే కూడా దాదాపు చాలా అంటే చాలా మంచిగా వర్క్ అయితే కంప్లీట్ అవుతా ఉంది. మొత్తం చూసుకోండి, ప్రతిది ఇందులో ఒక్క కాడ కూడా ఏడ కూడా మనకు ఇన్ఫరాడ్ లాంటివి యూజ్ చేయరు. మొత్తం కట్టెకి సంబంధించిన కట్టెలతోటి నిర్మిస్తూ ఉంటారు అనమాట. చూడండి ప్రతి ఒక్కటి కూడా కట్టనే ఉంటుంది. కట్టెని కూడా మొత్తం ఇంకా ఉంటాయి క్లాత్ తోటి అయితే కడతారు. మొత్తం ఈకో ఫ్రెండ్లీ, ఇక్కడ 100% ఈకోనే అనమాట. ప్రతిదీ ఈకోనే అనమాట. చూడండి విగ్రహం తయారు చేయడానికి కావాల్సింది మొత్తం ఇది. సో ఇక్కడే పెట్టేసి ఇక్కడే నిమజ్జనం చేస్తారు విగ్రహానికి సంబంధించి. ఈడ స్వామివారి 9 రోజులు నవరాత్రి పూజలు అయిపోయిన తర్వాత పూజకు సంబంధించి ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయినాక నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తారనమాట. నిమజ్జనానికి సంబంధించి కూడా మొత్తం ఇక్కడే అయిపోతుంది. అండ్ చూడండి విగ్రహానికి సంబంధించి పనులు అయితే చాలా తొందరగా కంప్లీట్ అవుతా ఉన్నాయి. మనకు ఖైరతాబాద్ చూసుకుంటే అక్కడ కూడా మన విగ్రహానికి సంబంధించి అయితే ఆకారాన్ని అయితే రెడీ చేసేసారు. సో ఇక్కడ కూడా ఆకారానికి సంబంధించి మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మొత్తం విగ్రహానికి సంబంధించి తయారీ పనులే అనమాట. మన ఈసారి ఇక్కడ ఏంటంటే బొజ్జ గణపయ్య అనమాట కూర్చొని. ప్రతి సంవత్సరం ఏంటంటే సేమ్ ఖైరతాబాద్లో ఎలా ఉంటాడో విగ్రహం ఇక్కడ కూడా సేమ్ నించోనే ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ ఈసారి ఏంటంటే కూర్చోబెట్టారు. కింద మొత్తం మనకు స్వామివారికి సంబంధించి సింహాసనం ఏర్పాటు చేసి కూర్చోబెట్టారనమాట. అయితే చూడండి గడ్డిని కూడా చాలా మంచిగా వీళ్ళు మొత్తం ఇట్లా కట్టేసి దీన్ని అయితే మొత్తం గణపయ్య లెక్క తీర్చిదిద్దారనమాట. దీంతో మొత్తం స్వామికి సంబంధించిన ఆకారాన్ని అయితే రెడీ చేస్తారు. మొత్తం ఇది గడ్డి అనమాట. సో ప్రతి ఒక్కటి కూడా మట్టితో చేసిన తర్వాత మట్టి మీద కూడా ఈకో ఫ్రెండ్లీకి సంబంధించిన మంచి రంగులే వాడతారు. రంగులు వాడేసి చాలా అంటే చాలా బాగా రెడీ చేస్తూ ఉంటారు. సో ఈ విగ్రహం తయారైపోయిన తర్వాత కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి 2 బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. అసలు ఈసారి ఎలాంటి విగ్రహం రాబోతుంది ఏంటనేసి చూడండి. అయితే ఈ ఆకారంలో ఇక్కడ ఉంది కదా, ఈసారి శ్రీ అష్టసిద్ధి మహాగణపతిగా అయితే స్వామివారు మనకు దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. చూడండి ఎంత బాగుందో, 4 చేతులతోటి ఈ ఆకారంలో పంచముఖ సంకటహార మహాగణపతిగా ఖైరతాబాద్లో కొలువుదీరుతున్న గణపయ్య ఇక్కడ ఏంటంటే శ్రీ అష్టసిద్ధి మహాగణపతిగా అయితే కొలువుదీరబోతా ఉన్నాడు. అయితే అక్కడ వచ్చేసి మనకు 69 అడుగుల మహాగణపతి అక్కడ ఏర్పాటు అవుతా ఉంటే ఇక్కడ వచ్చేసి 72 అడుగుల ఈకో ఫ్రెండ్ 100% ఈకో ఫ్రెండ్లీ గణేష్ అయితే మనకు ఈసారి రాబోతా ఉన్నాడు అనమాట. చూడండి 20 years యానివర్సరీ సెలబ్రేషన్స్ అనమాట. చూడండి త్రిరంగ యూత్ అసోసియేషన్ వాళ్ళదనమాట. అయితే చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోతుందో. మనకు ఖైరతాబాద్ గణేషుని తలపించేలా మన నాగోల్లో కూడా ఒక విగ్రహం అయితే రెడీ కాబోతుంది. అది కూడా 100% ఈకో ఫ్రెండ్లీ అనమాట. మొత్తం మట్టితోటే తయారు చేస్తారు. అండ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ విగ్రహాన్ని ఇదే ప్లేస్లో నిమజ్జనం చేస్తారు. ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు అనమాట. ఇదే ప్లేస్లో
వాటర్ ఇక్కడే కొట్టి ఇక్కడే నిమజ్జనం అయితే చేస్తారు. సో ఈ విగ్రహానికి సంబంధించిన ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే మనం ముందు వీడియోలో చూడబోతున్నాం. అయితే ఈ రోజుకైతే ఇది వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.